అస్మద్గురుభ్యో నమః. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మన కష్టాలు ఎక్కువ అవుతాయే తప్ప ఒక్కొక్కసారి మన కష్టాలు కూడా తీరవు. అలాంటప్పుడు మనం మానసికంగా తీవ్రమైనటువంటి నిరాశతో ఉంటాం. దేవాలయాల పునరుద్ధరణకి దాన ధర్మాలు చేస్తాం, భోజనం పెట్టాలి అంటే భోజనం పెడతాం, అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం. శిథిలమైనటువంటి దేవాలయాల పునరుద్ధరణ చేసినా కూడా మన కష్టాలు అంతకంతకీ పెరుగుతూ ఉంటే నిరాశ కాక ఇంకేమొస్తుంది చెప్పండి. ఎన్ని చేసినా భగవంతునికి ఇంకా 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 నిరాశ, లేకపోతే మన కష్టాలు తీరకుండా ఎక్కువ అవుతుందా ఏంటి, ఏం పాపం చేస్తాం, ఎంత పుణ్యం చేసినా కూడా మన కష్టాలు తీరే మార్గం లేదా అని చెప్పి భగవంతుడిని కూడా పూజించడం మానేస్తాం కదా. అటువంటి నైరాస్య పరిస్థితులలో ఉన్నప్పుడు మహాస్వామివారు మనకు ఉపదేశించినటువంటి ఈ సూచనని తెలుసుకోబోయే ముందు మహాస్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడైన ఒక జమీందారు ఒకరు ఉండేవారు. పురాతన శిథిల ఆలయాలలో ఎంతో సేవ చేశాడు, రంగులు వేయించాడు, బాగు చేయించాడు, ఎంతో సేవ చేశాడు. కానీ అనుకోకుండా ఒక పెద్ద ఆపద వచ్చి పడింది. దానివల్ల చాలా డేలా పడిపోయాడు, చాలా నష్టపోయాడు కూడా. భగవంతుడు ఏంటి తనని ఇలా కష్టానికి గురి చేశాడు అని చెప్పి బాధపడిపోయి, ఏంటి ఎంత సేవ చేసినా కూడా భగవంతుడికి తన మీద దయ కలగలేదని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం కూడా మానేశాడు. ఆ సమయంలో పరమాచార్య స్వామివారు కుంభకోణంలో మకాన్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం జమీందారు తెలుసుకుని తనకి జరిగినటువంటి అన్యాయం గురించి అడగాలి. ఎందుకంటే భగవంతునికి ప్రతినిధులే కదా ఈ మహాస్వాములు. అందుకని ఎలాగన్నా సరే ఆయన దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోవాలి, ఆయన్ని కలవాలి అని చెప్పి నిశ్చయించుకుని వెంటనే మహాస్వామివారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామివారి దర్శనార్థం ఒట్టి చేతులతో వచ్చాడు. ఎందుకంటే తనకు అసలు భగవంతుడి మీద నమ్మకం పోయింది కదా. మరి ఇంకేం తీసుకొస్తాడు? అసలు సాధువుల దగ్గరికి, చంటి పిల్లల దగ్గరికి, భగవదాలయాలకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళనేకూడదు, అది శాస్త్రవచనం. అలాంటిది అసలు తనకి భగవంతుని మీద నమ్మకం పోయినప్పుడు స్వామివారి దర్శనార్థం ఒట్టి చేతులతో రావడంలో ఆశ్చర్యమేముంది? దీంట్లోనే తెలుస్తోంది అతని నిరాశ ఎలాంటిదో కదా. సరే, ఎప్పట్లా కాకుండా విరిగిన మనస్సుతో, అంటే కలత చెందిన మనస్సుతో మహాస్వామివారికి సాష్టాంగం చేశాడు, నవ్వుతూ సంతోషంగా చేయలా. కానీ మహాస్వామివారు మాత్రం జమీందారు యొక్క పద్ధతిలో వచ్చిన మార్పును గమనించనట్టుగానే, అంటే ఏం తెలియనట్టుగానే జమీందారుని చూస్తూ, చూడబోతే నువ్వు నన్ను ఏదో అడగాలని వచ్చినట్టుందే, ఏం అడగాలనుకుంటున్నావేంటి అన్నారు. స్వామి, నేను చెయ్యని దానం లేదు, ఎన్నింటినో పునఃప్రారంభించాను, ఎన్నో శిథిలమైన దేవాలయాలను బాగు చేయించాను, రంగులు వేయించాను, నేను ప్రార్థించిన దైవం లేదు. కానీ ఆ భగవంతుడు ఇంత కష్టాన్ని ఎందుకు ఇచ్చాడు? నాకే ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చాడు? అలాంటప్పుడు ఇంకా నేను భగవంతుడిని ప్రార్థించడం ఎందుకు అంటూ స్వామివారికి చెప్తూ ఇంకా కొన్ని కఠినమైనటువంటి మాటలను కూడా మాట్లాడేశాడు. మహాస్వామివారు అంతా మౌనంగా వింటున్నారు. సరేలే, నువ్విప్పుడు తీవ్రమైనటువంటి దుఃఖంలోనూ నిరాశలోనూ ఉన్నావు. ఇలాంటప్పుడు కనుక నేను నీకు సలహాలు ఇచ్చాననుకో, అవి అంతగా పనిచెయ్యవు. కాబట్టి నీకు ఒక కథ చెప్తాను, కథ వినేసి వెళ్ళిపో అంటూ జమీందారికి మహాస్వామివారు ఒక కథ చెప్పేశారు. స్వామివారు కథ చెప్పడం ఆపగానే జమీందారు తన తప్పును తెలుసుకున్నాడు. తనకి ఇప్పుడు కలిగిన కష్టం కూడా తన మంచికే అయి ఉంటుందేమో అని మనసును స్థిమితపరుచుకున్నాడు. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్ది కాలం తర్వాత మహాస్వామివారి దర్శనం కోసం మళ్ళీ వచ్చాడు ఈ జమీందారు. స్వామి నమస్కారం, క్రితంసారి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఆస్తి మొత్తం పోగొట్టుకునే స్థితిలో ఉన్నాను. కానీ ఈరోజు ఆ ఆస్తి మొత్తం నాకు తిరిగి వచ్చింది. మా పూర్వీకులు సేవ చేసే ఒక పురాతన దేవాలయంలో వాటికి సంబంధించిన దస్త్రాలు, ఆ యొక్క డాక్యుమెంట్లు అన్నీ కూడా లభించడంతో న్యాయంగా ఆస్తి మొత్తం నా వశమైంది, నా పరమైంది. అప్పుడు నేను బాధలో ఏదేదో మాట్లాడేశాను మహాస్వామి. మిమ్మల్ని పరమేశ్వరునిగా భావించి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి వేడుకున్నాడు ఆ జమీందారు. మహాస్వామివారు నీటిలో కరిగిపోయిన ఉప్పు కథ చెప్పి మన కష్టాలు కూడా అలాగే కరిగిపోతాయి అని సూచిస్తున్నారని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కాబట్టి కష్టాలు వచ్చాయి అని చెప్పి భగవంతుడిని పూజ చేయడం మానేయకూడదు మనం కూడా.
మహాస్వామివారు చెప్పినట్లుగా ఆయన పాదాలు పట్టుకుని మన కష్టాలు ఆయనతో చెప్పుకుంటే అక్కడ జమీందారు కష్టం ఎలాగైతే వీటిలో ఉప్పు కరిగిపోయినట్టుగా కరిగిపోయిందో అలాగే మన కష్టాలు ఆయన దయా కరుణతో కరిగించేస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనా భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.